అసలు నిన్న మనం మాట్లాడాం అవి అలా ఉండగా ఇప్పుడు థియేటర్ ఎందుకు మూసేయకూడదు అని వాళ్ళు నోటీస్ ఇచ్చారు అని చెప్తున్నారు. సో యాజమాన్యం చట్టబద్ధంగా ఎలా వ్యవహరిస్తుందో మనం అది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒకప్పుడు అన్ని థియేటర్సే ఉండేవి, అది సినీ క్యాపిటల్ అనేవాళ్ళు. ఇప్పటికే అక్కడ అన్ని ఎదురుగా ఉన్నవి ఇటు ఓడియన్ అని పోయి వేరే కాంప్లెక్స్లు మల్టీప్లెక్స్లు వచ్చి ఉన్నాయి. మరి సంధ్య థియేటర్ కూడా వీళ్ళు ఏం చేస్తారు, ఎంత సమయం ఇస్తారన్న వాళ్ళైతే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. పోలీసులు నోటీస్ ఇచ్చినంత మాత్రాన థియేటర్కి ఇది అవుతుందని కాదు, ఇదంతా కోర్టుకు వెళ్తుందండి. మొత్తం అల్లు అర్జున్ అరెస్టుకు ముందు తర్వాత జరిగిన పరిణామాలు పూర్తిగా కోర్టుకు హైకోర్టుకు కూడా వెళ్ళాయి. అసలు ఇప్పుడు హైకోర్టు ఆయనకు 4 వారాలు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా ఈ లోపల కూడా మేము అప్రోచ్ కావడానికి అవకాశాలు ఉన్నాయనేది పోలీసులు సెర్చ్ చేస్తున్నారు, ఆ విషయం కూడా చర్చిస్తున్నారు.